హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పచ్చనం పప్పుతో పూర్ణం బూరెలు తయారు చేసుకొని ఉంటారులే, కానీ శనగలతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. అరకేజీ శనగల్ని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగల్ని బాగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకోవాలి. 1/2 లీటర్ వాటర్ పోసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి. ఈ శనగలు అయితే మా పొలంలో మేము పండించుకున్నాము. ఉడికించిన శనగల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. 1/4 కేజీ బెల్లాన్ని నలగొట్టుకొని దాంట్లో వాటర్ పోసి స్టవ్ పైన పెట్టేసి బెల్లం కరిగిన తర్వాత వడగట్టుకోవాలి. బెల్లం పాకం రావాలని ఏం లేదు, పాకం రాకపోయినా కానీ పర్వాలేదు. ఇప్పుడు ఈ బెల్లంలోకి ఇంతకు మనం మిక్సీ పట్టుకున్న శనగల్ని పిండిని ఈ రెండు కలిసిలా కలుపుకొని అది గట్టిగా అయ్యేదాకా ఉంచుకోవాలి. దాని తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అయితే పిండి చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. గట్టిగా అయ్యేదాకా కలుపుకుంటూనే ఉండాలి. ఇదిగోండి, ఫోన్లో చూపిస్తున్న విధంగా చిన్న ఉండలు చేసేసుకోవాలి. మేమైతే ఇంకొద్దిగా పిండి ఉంచుకున్నాము. దాంట్లోకి అయితే కొద్దిగా కొబ్బరి తురుము వేసేసి వాటిని కూడా ఉండలు చుట్టేసుకుంటున్నాము, కొబ్బరి పూర్ణాల్లాగా. 1 గ్లాస్ మినప్పప్పు, 1 గ్లాస్ బియ్యం గ్రైండర్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. మేమైతే నైట్ పట్టేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఏమో డీప్ ఫ్రైకి అయితే కళాయి పెట్టేసుకునేసి దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. అయ్యో చెప్పడం మర్చిపోయాను, పిండిలో అయితే సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే సప్పగా ఉంటుంది. అన్నీ అలాగే చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కూడా పూర్ణం బూరెలు ఇష్టమా? అయితే నాకు పూర్ణం బూరెలు ఇష్టము అని కామెంట్ చేయండి. బాయ్ బాయ్.